అసలు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకెక్కడా కనపడదు. ఎందుకో తెలుసా అండి? శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నన్ని వైవిధ్యాలు మీకు ఏ క్షేత్రంలోనూ కనపడవు. శివలింగం పక్కనే అమ్మవారు ఉంటుంది. ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగం అటు చూస్తుంది, తూర్పుకి పశ్చిమానికి అమ్మవారు తూర్పు చూస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రం లోపలికి వెడుతూనే దూర్జటి రోమశ మహర్షి యొక్క సమాధులు ఉంటాయి. వాళ్ళు భక్తులు తమ మించి వెళ్లాలని కోరుకున్నారు. అందుకే 2 గడపలు, కంచు గడప కూడా ఉంటుంది. దాటి వెడతారు లోపలికి. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా పడితే లోపలికి వెళ్ళకూడదు. అసలు నిజంగా మాట్లాడాలంటే జింక చర్మం కట్టుకుని వెళ్ళాలి శౌచం కోసం. అలా వెళ్ళలేదేమోనని మీరు లోపలికి వెళ్ళగానే ఎడం పక్కకి తిరగగానే గణపతి దేవాలయంలో ముందర నరమృగ రూపం ఒకటి ఉంటుంది. అది కృష్ణాజినం జింక రూపంలో ఉండి మనిషి ముఖంతో ఉంటుంది విఘ్నేశ్వరుడి ముందు. దాన్నోసారి చేతితో తడివి గుళ్ళోకి వెళ్ళాలి. అక్కడొక్క చోటే సుబ్రహ్మణ్యుడికి చెంగల్వరాయుడు అని పేరు. అందుకే శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా అంతా చెంగయ్య, చెంగమ్మ, చెంగప్ప ఆ పేర్లుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వరాయుడు అన్న పేరు ఉన్నది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రమునందే. నవగ్రహాలు లేకుండా శనీశ్వర గ్రహం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క శ్రీకాళహస్తి అందే. పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వరదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే. శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపావుని వడ్డాణంగా పెట్టుకుంటుంది, కేతుగ్రహాన్ని వడ్డాణంగా పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారి నడువుకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్లి చూస్తే, దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం, అవయవాలు పోవడం, మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానమునందు జ్ఞానం అంకురిస్తుంది. అందుకే జ్ఞానప్రసూనాంబ సర్పాన్ని వడ్డాణంగా పెట్టుకునేది అక్కడ ఒక్కచోటే. అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు, అభిషేకం లేదు. ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు. 2 పర్యాయాలు పొరపాటున అర్చకుల యొక్క వేళ్లు తగిలాయి. ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయింది, బూది అయిపోయి పడిపోయింది. 2వసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయింది. ఆ వేలంతా బంగారం అయిపోయింది. ఇప్పటికీ ముట్టుకోరు. కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాల్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో. ఇంకెక్కడా ఏ శివాలయంలో తీర్థం ఇవ్వరు. పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అదొక్కటే. సువర్ణముఖరికి ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం, సువర్ణముఖరికి అటు 7 కొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం. పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు 2 కూడా. అక్కడ తీర్థాన్ని ఇస్తారు. స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు. అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే 12 రాశులు ఉంటాయి. మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కిందకెళ్ళి మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది. సహస్రార చక్రాన్ని చూడాలి అంటే మీరు ఎక్కడా చూడడం కుదరదు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం బయటికి వచ్చి ఇలా తల పైకెత్తి చూస్తే సహస్రార చక్రం ముద్రింపబడి ఉంటుంది. అది కూడా రసాయనాలు కలిసినటువంటి పెయింట్తో కాదు, ఓషధులను తెచ్చి 400 సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్ ఇప్పటికీ అలాగే ఉంది. ఆ పైన ఉంటుంది ఇప్పటికీ. నరసింహస్వామి వారు, మార్కండేయ స్వామి వారు ఇద్దరూ ప్రతిష్ఠించిన శివలింగాలున్న దేవాలయం ఒక్క శ్రీకాళహస్తియే. భృత్యుడికి పెద్ద స్థానం ఇచ్చి యజమాని తక్కువగా నిలబడిన క్షేత్రం శ్రీకాళహస్తియే. కొండ మీద మహానుభావుడు కన్నప్ప ఉంటాడు, కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు. ఇంకా విచిత్రం తెలుసా? శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు జరిగితే ధ్వజారోహణం చేసేది శివాలయంలో కాదు, కొండ మీద ఉన్న కన్నప్ప దేవాలయంలో ఎగరేస్తారు. ఇంకా విచిత్రం చెప్పనా? మీరు శిఖరాలు చూడడానికి వెళ్ళినప్పుడు శివలింగాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి శివలింగం యమధర్మరాజలింగం ఉండదు, చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం ఉంటుంది. ముందు తన భృత్యుడు చిత్రగుప్తుడు అంత బాగా రాస్తాడు కాబట్టి లెక్కలు యమధర్మరాజు గారు ధర్మం తప్పడన్న పేరు వచ్చింది. ఆయన తేడాలు రాస్తే ఈయనకి అపఖ్యాతి వస్తుంది. అంత బాగా పనిచేసే భృత్యుడు కాబట్టి ముందు చిత్రగుప్తుని లింగం. చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైంది ఏది అంటే బొటనవేలు. బొటనవేలు లేదనుకోండి, మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు. ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి. బొటనవేలితో మిగిలిన వేళ్లు కలిసి పట్టుకుంటాయి దేన్నైనా. ఇది లేకపోతే 4 వేళ్లకి ఆధారం లేదు. అందుకే చిత్రగుప్త ప్రతిష్ఠ లింగం బొటనవేలు రూపంలో ఉంటుంది.
ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్టలింగం, ఆ పక్కన ధర్మరాజ ప్రతిష్టలింగం, ఆ పక్కన చండికేశ్వరుడు ఉంటాడు. సరే, ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవము నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంతే ఎక్కడ ఉంటుంది? ఇన్ని వైవిధ్యాలున్న క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి. శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మొదటి అభిషేకం ఆవిడికి అక్కడ. అంటే ఇంటి ఇల్లాలు ఎలా ప్రవర్తించాలన్నది చూపిస్తుంది అక్కడ. ఎందుచేత ఆవిడ ధమ్మిల్లకాయైచ జటని కొప్పుగా వేసుకుంటుంది. జటని కొప్పుగా వేసుకుంటుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? కొప్పు వేసుకోవడానికి తగినంత పెద్ద కేశపాశం ఉండాలిగా. అంత పెద్ద కేశపాశాన్ని చుట్టి వేస్తే కదా పెద్ద కబరీబంధం. అంత పెద్ద ముడుంటే కదా సంపంగి పూల దండలు, అశోక పుష్పముల దండలు వంటి వాటిని తురిమినప్పుడు మొయ్యగలిగినటువంటి శక్తి కబరీబంధానికి ఉంటుంది. ఏదో ఇంత చిన్న ముడి అనుకోండి, అందులో అంతంత పువ్వులు ఏం పెడతారు మీరు? అందులో అంతంత పువ్వులు పెట్టడానికి ఏం ఉండదు. ఎవరైనా పట్టుకొచ్చి చామంతి పూల దండ ఇచ్చి కొప్పులో పెట్టుకోండి అంటే, అయ్యో నాకు అంత పెద్ద కొప్పు లేదమ్మా, ఏదైనా చిన్న పువ్వులు ఇవ్వండి అని జాజి పూల దండలో చిన్న ముక్క పెట్టుకోవాలి, అంతే కదా. కాబట్టి ఆవిడదంత పెద్ద కబరీబంధము. ఏమంటే మీరు ఎందుకంత వర్ణిస్తున్నారా కబరీబంధాన్ని అని మీరు నన్ను అడగచ్చు. సాధారణంగా లోకంలో నియమం ఏమిటంటే, ఏ స్త్రీ యొక్క కేశపాశాన్ని పురుషుడు తదేక దృష్టితో చూడకూడదు. ఒక్క తన భార్య కేశపాశం వంక తప్ప అన్య స్త్రీల యొక్క కేశపాశం వంక పురుషుడు చూడకూడదు. ఎందుకంటే కేశము మోహకారకము. ప్రత్యేకించి స్త్రీల యొక్క కేశపాశం ఏది ఉంటుందో అది మోహకారకము. నేను పరమ పవిత్రంగా మాట్లాడుతున్నాను, మీ యందు కామాక్షిని చూసి మాట్లాడుతున్నాను. నేను శాస్త్రం మాట్లాడుతున్నాను తప్ప ఇంకేం కాదు. కాబట్టి స్త్రీ కేశపాశముల వంక తదేక దృష్టితో చూడవద్దు అని పురుషుడికి నిషేధం. అమ్మవారి కేశపాశం వంక ప్రయత్నపూర్వకంగా చూడాలి ధ్యానంలో. ఎందుకో తెలుసా? అలా చూస్తే అజ్ఞానం పోతుంది. ధునోతుధ్వాంతం అంటారు శంకరాచార్యుల వారు. ఆ కేశపాశానికి ఆ లక్షణం ఉంది. అయితే అమ్మవారి కేశపాశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది చాలా నల్లగా ఉంటుంది. చాలా నల్లగా ఉంది అంటే అర్థం ఏమిటంటే ఆవిడ నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. ఏమండి నిత్య యవ్వన అంటే ఆవిడ అలా ఎలా ఉంటుంది? మరి పూర్వజ, అందరికన్నా ముందు పుట్టిందిగా. అందరికన్నా ముందు పుట్టిన అమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మలమ్మన ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ అయితే ఆవిడ జుట్టు తెలుపైపోతూ నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్నని కదా పోతన గారు. సనాతనులైన ఉమామహేశులన్ అంటే మరి ఆవిడ జుట్టు తెల్లబడదు, పడదు. ఎందుకు తెలుపెక్కదు అంటే ఆమె కేశపాశము నల్లగా ఉంటుంది అంటే కాలమునకు మనందరం వశులమైపోతాం కాబట్టి జుట్టు తెల్లబడిపోతుంది. జుట్టుని పరమేశ్వరుడు ఎందుకు తెల్లబరుస్తాడో తెలుసా? ఓ కారణం ఉంది. మీతో చెప్పాను కదా, తెలుపు శాశ్వతము. ఎందులోంచి ఇదొచ్చిందో అందులోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. పెరిగే రోజులు వెళ్ళిపోయాయి. శరీరము పెరిగేది, బలాన్ని పొందే రోజుల్ని శరీరం అంటారు. ఇంకా దహింపబడడానికి సిద్ధమైపోతుంటే దేహము అంటారు. ఊరే ఎన్నాళ్ళున్నావో అంతకాలం ఇంకుండవు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసేసుకో. మళ్ళీ ఇందులోకి రాగలవో రాలేవో తెలియదు, ఎందులోకి వెళ్ళిపోతావో. ఇందులో ఉండగా చేయి, ఇది దాటితే ఇక చేస్తావని నమ్మకం లేదు. కాబట్టి చేసేసుకో అని ఒక సంకేతం ఇవ్వడానికి తెల్లవారి లేచి తప్పకుండా దువ్వుకుంటాడు. కాబట్టి దీన్ని తెలుపు చేస్తాడు. ఇంకొక మాట నేను ఎందుకు అనాలి? నేను అనను, మీకు అర్థమైపోయింది. మనమే రంగేసేస్తే ఇంకా వాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి ఆయన తెలుపు చేయడం వెనక ఉండే లక్షణం అందుకుంటుంది. అందుకే మిగిలినవి వివర్ణము కావు, కేశములు మాత్రం రంగు మారిపోతాయి. కాబట్టి అమ్మవారి జుట్టు తెలిపెక్కలేదు అంటే కాలమునందు ఆమె వశపడదు. కాలమునకు మనం వశపడిపోతాం కాబట్టి కాలంలో పడిపోతాం. జనన తేదీ ఒకటి ఉంది అంటే మరణ తేదీ ఉంటుంది, వెళ్ళిపోతాయి. కాబట్టి మనం కాలమునకు వశపడిపోతాం. 6 వికారములు పొందేస్తుంది శరీరం. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించిపోయినది. కానీ అమ్మవారు అలా కాలమునకు లొంగిపోయేది కాదు. కాబట్టి ఆవిడ నిత్య యవ్వన.
అందుకని జుత్తు నల్లగా ఉంటుంది. అందుకని ఆవిడ ధమ్మిల్లకాయైచ, ఆవిడ జుత్తు ముడి వేసుకుని ఉన్నది. జుత్తు ముడి వేసుకుని ఎందుకు ఉండాలి అంటే శాస్త్రమునందు ఒక మాట ఉంది, జుత్తు విరబోసుకుని ఇంట్లో ఇల్లాలు ఉన్నా జుత్తు విరబోసుకుని స్త్రీ రాజవీధి యందు నడిచి వెళ్ళినా ఆ దేశమునకు అరిష్టము, ఆ ఇంటికి అరిష్టము అని గుర్తు. ఆ ఇంట అమంగళము తొందరగా వస్తుంది, శుభము దూరంగా పోతుంది అని. సంప్రదాయం సంప్రదాయమే, అది మంగళ సూచన. అందుకే స్త్రీ జుత్తుని జల్లుకుని ఉండకూడదు. అందుకే వివాహకాండలో ఒక మంత్రం చెప్తారు. భర్త భార్య మెడలో తాళి కట్టాక చెప్తాడు, నేను ఎప్పుడూ నిన్ను చూడకూడదని అనుకుంటున్నది ఎలాగో తెలుసా, నీ జుత్తు విరబోసుకుని నువ్వు ఉండి నీ గుండెలు బాదుకుంటూ నా కంట కనపడకుండెదవుగాక. జుత్తు చల్లుకుంటే ఏమవుతుందంటే స్త్రీకి ఖచ్చితంగా అశౌచం కలుగుతుంది. అశౌచం కలిగినటువంటి ఉత్తర క్షణంలో ఆమె పూజార్హతని కోల్పోతుంది. ఆమె పూజ చెయ్యడానికి అర్హతని కోల్పోతే ఏమవుతుందంటే పురుషుడు చేసిన కార్యం మంగళప్రదంగా పూర్తి కాకుండా శుభప్రదమైన ఫలితాన్ని ఇవ్వకుండా పోతుంది. కారణం ఏమంటే, నాకు ఇది ఎలా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న విషయంలో నేను కొంచెం తడబాటు పొందుతున్నాను. ఉండకూడని రీతిలో ఉంటే శౌచము లేదు అంటారు. శౌచము లేకపోతే పూజ చేయడానికి అర్హత ఉండదు. శౌచం ఎప్పుడు పోతుంది అంటే జుత్తు కానీ విరబోసుకుని ఉన్నారనుకోండి పోతుంది. అందుకే ఇప్పటికీ మీరు సంప్రదాయం తెలుసున్న ఇళ్లలో చూడండి, గబగబా చాలా ఏదో బాలసారి చేస్తుంటారు. బారసాల కాదు, బాలసారే. బాలసారే అంటే బాలునకు ఇస్తున్న సారే, కానుక. దాన్ని బారసాల, బారసాల, భారసాల, ఎంత భారమైనా ఎక్కించారు. అసలు దాని ఉచ్చారణ బాలసారే. బాలసారే యందు ప్రసవమైనటువంటి తల్లి ఏదో తలస్నానం చేసి వచ్చింది అనుకోండి, కానీ ఆమె తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండకూడదు. కాబట్టి ఆమెకి కబరీబంధం వేయకూడదు, జటాబంధనం వేయకూడదు. కొంచెం జుట్టు విడివిడి ఉంటే ఆరిపోతుంది తొందరగా. ఇప్పుడు ఆమె పూజకి తొందరగా కూర్చోవలసి వస్తే ఏం చేస్తారంటే చిట్ట చివర ముడి వేస్తారు. చిట్ట చివర ముడి వేసి పూజకు కూర్చోమంటారు. ఎందుకని అంటే జుట్టు జల్లుకుని ఉందనుకోండి అశౌచం వచ్చేస్తుంది వెంటనే. శ్రీరామాయణంలో బాలకాండలో ఒక ఆఖ్యానం ఉంది. అందులో దితి కశ్యప ప్రజాపతిని అడిగింది ఒకప్పుడు, నాకు ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలి, ఏం చేయమంటావని అడిగింది. ఆయన అన్నాడు, ఒక పని చెయ్యి, 1000 సంవత్సరముల పాటు తపస్సు చెయ్యి. తపస్సు చేస్తే నీవు ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకుని కంటావు. ఆవిడ తపస్సు మొదలెట్టింది. చిత్రం ఏమిటంటే దితి అదితి కశ్యప ప్రజాపతి భార్యలు. అదితి కొడుకు ఇంద్రుడు, కాబట్టి దితికి కూడా కొడుకు వరకే అవుతాడు. ఈయన ఆవిడికి సపర్యలు చేస్తున్నాడు. ఆవిడ సపర్యలు చేయించుకుంటూ ఆయన్ని చంపే కొడుకు కోసమే తపస్సు చేస్తోంది. 990 సంవత్సరాలు అయిపోయాయి. ఒక రోజు ఆవిడ ఇంద్రుణ్ణి పిలిచింది, గర్భం కూడా పెరుగుతోంది లోపల, మరి కొడుకు పుట్టాలిగా. 1000 సంవత్సరముల గర్భం అది. బయట తపస్సు, లోపల బిడ్డ పెరుగుతున్నారు. 10 ఏళ్లే మిగిలిందయా ఇంద్ర, తొందరలో తమ్ముణ్ణి చూడబోతున్నావు, నీకు జయమగుగాక అంతే అని ఆవిడ మధ్యాహ్నం వేళ పాపం 990 సంవత్సరముల గర్భాన్ని ధరించింది. తపస్సు చేత క్లేశాన్ని పొందింది. పొంది ఆవిడ చేసిన పొరపాటు ఏమిటంటే జుట్టుని ముడివేయడం వదిలిపెట్టేసి. వదిలిపెట్టడంలో ఏమైందంటే ఆవిడకి కునుకొచ్చి ఇలా ముందుకి వాలింది, కునుకుపాటుతో ఇలా వంగింది. ఆ జుట్టు వెనక ఉన్నది చల్లుకుని ముందుకొచ్చి కాళ్ళకి తగిలింది. తగలగానే ఆవిడకి అశౌచం వచ్చింది. ఎందుకని అంటే జుట్టు ముడివిడిపోయింది. జుట్టు ముడివిడిపోయి చల్లుకుపోయింది కాబట్టి కింద. ఇప్పుడు ఆవిడికి అశౌచం వచ్చింది కాబట్టి ఆవిడ తపస్సుని భంగం చేయడానికి ఇంద్రుడికి అవకాశం వచ్చింది. ఆవిడ ముడి వేసుకునే లోపల ఇంద్రుడు సూక్ష్మ శరీరంతో లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వజ్రాయుధం పట్టుకుని లోపల ఉన్న పిండానికి కనపడ్డాడు. వాళ్ళు ఏడిచింది ఆ పిండం. మారుదో మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత, అయ్యో మమ్మల్ని చంపేయకు చంపేయకు అని ఏడిచింది లోపల ఉన్న పిండం. ఆయన అంత ఏడుస్తున్నా ఊరుకోకుండా తన వజ్రాయుధాన్ని పెట్టి ముక్కలు కింద నరికేశాడు. పిండాన్ని నరికి పైకొచ్చేశాడు. అప్పుడు దిచండి, నిజమే నాది తప్పు, కేశపాశాన్ని కింద ముడివేయకుండా తూలేను,
జుట్టు చల్లుకుంది కాళ్ళ మీదకి, అశౌచం వచ్చింది. నా భర్త నన్ను ముందే హెచ్చరించాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా తపస్సు చేసేటప్పుడు. అన్నిటికన్నా ప్రధానమైనదేదో తెలుసా? ఒక ఇల్లాలిగా నువ్వు తపస్సు చేసేటప్పుడు శుచిర్యది భవిష్యసి, జుట్టు చల్లుకుని ఉండకుండా చూసుకో, శౌచము పోకుండా చూడన్నాడు. జుట్టు ముడి వదిలేను, చల్లుకుంది, కింద విచ్చుకుంది. ఆ కారణంగా అశౌచము కలిగి నా కుమారుడు లోపల ముక్కలైపోయారు. అంటే ఇంద్రుడు అన్నాడు, బెంగ పెట్టుకోకమ్మా, లోపల నన్ను చూసి మారుదహ మారుదహ మమ్మల్ని చంపవద్దు చంపవద్దు అని ఏడిచారు కనుక వాళ్ళని మరుత్తులు అని పేరు పెట్టి నేను వాళ్ళని దేవతాగణంలోకి తీసుకుంటానని మరుద్గణములన్న పేరుతో వాళ్ళకి అధికారం ఇచ్చారు. అంటే సంప్రదాయమునందు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. అంత విలువ ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆయన ఎంఎస్ సర్జన్, ఆయన గుండె కోసేసి ఆపరేషన్ చేసేయగలడు. ఓ గోరు చుట్టూ ఆపరేషన్ చేయడానికి వచ్చాడు. అయినా ఆయన వేసుకున్నటువంటి బట్టలు తీసి అక్కడ పెట్టేసి, పర్సు తీసేసి అక్కడ పెట్టేసి, ఒక టోపీ ఒకటి ఆకుపచ్చడి పెట్టుకుని, తన చేతులు శుభ్రంగా కడుక్కుని గ్లోవ్స్ వేసుకుని, అప్పుడైనా కత్తి పట్టుకుని గోరు చుట్టూ కోస్తున్నాడు. అలవోకగా గోరు చుట్టూ కొయ్యగలిగిన డాక్టరు ఎందుకన్ని జాగ్రత్తలు తీసుకుని కోస్తున్నాడు? అంటే ఒక పని చేసే ముందు ఒకలా ఉంటే తప్పది సిద్ధించదు, లేకపోతే దోషం వస్తుంది ఖచ్చితంగా. ఎట్నుంచో బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. ఒక పుండు కోసే డాక్టర్ సరిగా ఉండకపోతేనే బ్యాక్టీరియా ప్రవేశిస్తే ఈశ్వర శాసనాన్ని అతిక్రమిస్తే అశౌచం వస్తుందని మీరు ఎందుకు నమ్మలేరు? కాబట్టి భర్త యొక్క మంగళత్వమునకు గుర్తేది అంటే భార్య వేసుకున్న కబరీ బంధమే. జటన్నా వేసుకోవాలి, ముడన్నా వేసుకోవాలి. అలా ముడి వేసుకుంటే అది మంగళ దర్శనమని గుర్తు. పాపం ఆయన ఏదో పొద్దున్నే బయటికి వెడుతున్నాడు, వెనక జుట్టు విరబోసుకుని ఒక స్త్రీ కనపడింది. ఆయన కర్మ అమంగళం. వెంటనే ఆయన భగవతిని ప్రార్థన చెయ్యాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారి కబరీ బంధాన్ని ఒకసారి ఊహ చేసి నమస్కారం చేసి వెళ్ళాలి. అంత అమంగళకరమైనటువంటి శకునం అది, జుట్టు విరబోసుకుని కనపడితే. అమ్మవారు అలా ఉండదు సుమ. అంత పెద్ద జుట్టుందని, అంత నల్ల జుట్టుందని, అంత నొక్కుల జుట్టుందని, అంత చిక్కులు లేని జుట్టుందని ఆవిడ విరబోసుకు తిరుగుతుంది అనుకుంటున్నావేమో, అలా తిరిగే లక్షణం ఉన్నది కాదు. ఆమె ధమ్మిల్లకాయైచ, అమ్మవారి సిగని చెప్తూ కుటుంబాలలో ఉండవలసిన సంప్రదాయాల్ని చెప్తున్నారు జగద్గురువులు కనుక శంకరాచార్యుల వారు. ఇది ఏకకాలమునందు శ్లోకాన్ని నడిపించగలిగిన ప్రజ్ఞ శంకరాచార్యుల వారిది. కాబట్టి ధమ్మిల్లకాయైచ, అంత నల్లగా ఉంటుంది ఆవిడ జుట్టు. నిత్య యవ్వన, కాలాతీతురాలు అయినా సరే సంప్రదాయం విషయం వచ్చేటప్పటికి ఆవిడ అలా ఉంటుంది. శంకరులు సౌందర్యలహరిలో అంటారు, పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నాడు అని చెప్పగానే ఆవిడ గబగబా వెళ్లి మోకాళ్ల మీద ఒంగుని పరమశివుడి పాదములకు తన బొట్టు తగిలేటట్టుగా నమస్కారం చేస్తుంది. అన్ని మాటలు నమస్కరిస్తుంది కాబట్టే ప్రతిరోజు ఆవిడ మోకాళ్ళు మాత్రం గరుగ్గా ఉన్నాయన్నారు శంకరాచార్యులు వారు. అంటే ఒక పతివ్రత లక్షణం అంత గొప్పగా ఉంది. భర్తకి నమస్కరించడం పరమేశ్వరుడికి నమస్కరించడం. భర్త నమస్కరించాలంటే ధ్యానమునందు జాగ్రత్తగా నమస్కారం చెయ్యాలి. అది భార్యకి ఉన్న గొప్ప అదృష్టం. భర్తకి నమస్కరిస్తే పరమేశ్వరుడికి నమస్కరించినట్టే. సాక్షాత్తు పరదైవమే భర్త రూపంలో ఉన్నాడు అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి అమ్మవారు అటువంటి ధమ్మిల్లమును కలిగి ఉన్నది, జుత్తు ముడి వేసుకుని ఉన్నది. అమ్మవారి జుత్తు ముడి వేసుకుని ఉంటుంది అన్న మాటని గొప్ప గొప్ప కవులు అంటే నా ఉద్దేశం రాత్రివేళ కాఫీ ఫ్లాస్క్ లో పోసుకుని యతి ప్రాస చూసి రచనలు చేసిన కవులని నా ఉద్దేశ్యం కాదు. భగవద్ దర్శనము చేయగలిగినంత అనుష్ఠాన బలమున్నవారు, తపోనిష్టా గరిష్ఠులు, పరదేవతానుగ్రహ సంపన్నులు, వారు ఎప్పుడు కవిత్వం చేసినా అమ్మవారి కబరీ బంధాన్ని అలాగే చెప్పారు. ఎంత గొప్పగా మాట్లాడారంటే నిజంగానూ మూకశంకరులని మహానుభావులు. ఆయన అద్భుతమైనటువంటి శతకాలు, 5 శతకాలను రచించారు. రచించడం అంటే కూర్చుని వ్రాయలేదు. కామాక్షి పరదేవత ఎదురుగుండా నిలబడితే ఆయన అమ్మవారిని చూస్తూ చెప్పారు. పాదములు చూసి 2 శ్లోకములు, పాదారవింద శతకము.
అమ్మవారి యొక్క కటాక్షము ఇలా క్రీగంటి చూపు చూసి 100 శ్లోకములు కటాక్ష శతకము, చిరునవ్వు మీద 100 శ్లోకములు మందస్మిత శతకము. అలాగే ఆయన అమ్మవారి యొక్క స్తోత్రం వైభవాన్ని చెప్పారు స్తుతి శతకం, ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్పారు ఆర్యాశతకము. ఈ 5 శతకములు కలిపి మూక పంచశతి అయ్యాయి. ఆయన జన్మతః నోరు లేనివారు, కానీ కామాక్షి అనుగ్రహంతో చెప్పారు 500 శ్లోకాలు. 500 శ్లోకాలు చెప్పినటువంటి మూకశంకరులు అమ్మవారి కొప్పు వంక చూశారు. అది జుట్టు చల్లుకుని చిమ్ముకుని లేదు, కొప్పు వేయబడి ఉంటే దాని మీద ఆయన చేసిన శ్లోకాలు అనితర సాధ్యం, అమృత భాండములు. అటువంటి శ్లోకములు చేశారు. అందులో నేను ఎప్పుడో చదివాను మూక పంచశతి, సరిగ్గా జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. అందులో ఒక చోట ఒక మాట అంటారు ఆయన, తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం అంటారు. జలద నికటే అంటే జలద నికటే అంటే నీరు నిండినటువంటి మేఘం. నీరు నిండినటువంటి మేఘం నల్లగా ఉంటుంది. నల్లటి మేఘం ఉంది. ఈ నల్లటి మేఘంలో తామ్రాంభోజం ఒక ఎర్రటి కలుగు పువ్వు పూసింది. ఎక్కడైనా మేఘంలో ఎర్ర కలుగు ఉంటుందా? నీళ్లలో ఉంటుంది, కానీ మేఘంలో పూసిందిట ఎర్ర కలుగు పువ్వు. పోనీ ఆ ఎర్ర కలుగు పువ్వు మేఘంలో పూసి ఊరుకుందా? తత్ర బంధూక పుష్పం, ఆ ఎర్ర కలుగు పువ్వులో ఒక ఎర్రటి మంకెన పువ్వు ఉందిట. మంకెన పువ్వు ఎర్రగా తప్ప ఇంకోలా ఉండదు. కాబట్టి అందులో ఇంకా ఎర్రగా ఉన్నది. ఎందుకంటే ఎర్ర కలుగు ఒక లక్షణం ఉంటుంది, మీరు బాగా లోపలికి చూస్తే మొదళ్ళు తెల్లగా ఉంటాయి. బంధూక పుష్పం మంకెన పువ్వు అలా కాదు, పూర్తి ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్నటువంటి ఒక మంకెన పువ్వు ఈ కలవ పువ్వులో ఉంది. అది ఎక్కడైనా సాధ్యం అవుతుందా? మళ్ళీ పోనీ అక్కడతో ఊరుకున్నారా? ఊరుకోలేదు. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, మళ్ళీ ఈ ఎర్ర కలువలో ఉన్నటువంటి మంకెన పువ్వులో ఒక తెల్లటి మల్లె పువ్వు ఉంది. ఇవి మేఘంలో. అసలు అలా ఎలా ఉంటాయి? పువ్వులో పువ్వు ఉంటుందా లోకంలో ఎక్కడైనా? పువ్వులన్నీ కలిపి బుట్టలో పట్టుకొస్తే చిన్న పువ్వులు ఏదో పెద్ద పువ్వులోకి తీరిపోతుంటాయి. అంతేగాని మేఘంలో ఎర్రకలువు పుట్టి ఎర్రకలువులో మంకెన పువ్వు పుట్టి మంకెన పువ్వులో మల్లె పువ్వు పుడుతుందా? పుట్టదు. పోనీ మల్లె పువ్వు పుట్టింది. అక్కడ చూస్తే తత్ర వీణానినాదం, వీణ వాయిస్తున్నటువంటి ధ్వని వినపడుతోందట ఆ మల్లె పువ్వు దగ్గర. అదేమిటండి ఇది ఎలా సాధ్యం అంటారేమో. వ్యావృన్వానా సుకృతలహరి కాచి కాంచీలహర్యా, ఇది కాంచీనగరంలో జరిగినటువంటి ఒక పెద్ద ఇంద్రజాలం అన్నారు ఆయన. ఐశానీశా కలయతి సరా ఇంద్రజాలం విలాసం. ఐశానీశ అంటే ఈశానుని యొక్క భార్య అయినటువంటి కామాక్షీదేవి యొక్క ఇంద్రజాల విద్య అలా కనపడుతోంది అన్నారు. ఇంద్రజాలంలో ఉన్నది ఉన్నట్టు లేనిది ఉన్నట్టు కనపడుతుంటుంది కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. అమ్మవారు చేసిన ఇంద్రజాలం అన్నారు. ఏమిటి ఆ ఇంద్రజాలం అంటే తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం. మేఘంలో ఎర్రకలువ ఉండదు, నల్ల జలద నికటే, నీరు నిండిన మేఘం నల్లగా ఉంటుంది. ఏమిటి ఆ నల్లటి మేఘం అంటే అమ్మవారి కొప్పు. నల్లటి అమ్మవారి కొప్పు దగ్గర తామ్రాంభోజం ఎర్రటి కలువ అమ్మవారి ముఖం. తత్ర బంధూక పుష్పం, మళ్ళీ ఎర్రటి కలువ పువ్వులో ఇంకా ఎర్రని మంకెన పువ్వు ఉంది అమ్మవారి యొక్క అధరం, కింది పెదివి. అక్కడ తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, అక్కడ మల్లె పువ్వులు ఉన్నాయి. ఓ మల్లె పువ్వు ఉంది అంటే విచ్చుకోకుండా నవ్వింది ఆవిడ. మల్లె పువ్వు లాంటి పళ్ళు కనపడ్డాయి. తత్ర వీణానినాదం, ఆవిడ నోరు విప్పి మాట్లాడితే వీణ మోగినట్టు ఉంటుంది ఆ కంఠం. అటువంటి కంఠధ్వని వీణానాదం వినపడుతోంది. అంటే అమ్మవారి ముఖమండలాన్ని కొప్పుని వర్ణించడానికి మూకశంకరుడు ఒక పెద్ద పొడుపు కథ ఇచ్చినంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. స్తుతి శతకం అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. కాబట్టి ఆయన కూడా జలదనికటే నల్లమబ్బుతో పోల్చారు అమ్మవారి యొక్క కబరీబంధాన్ని. అంత నల్లని జుట్టు కలిగిన అమ్మ, అటువంటి కొప్పు వేసుకునేటటువంటి లక్షణం ఉన్న అమ్మ అంటే ఇంటి ఇల్లాలటువంటిది కనుక ఇంట్లో ఉన్నటువంటి యజమానికి అంత వైభవం కలిగింది. ఇంటి ఇల్లాలు ఎంత శౌచంతో ఎంత మంగళప్రదమైనటువంటి రూపంతో ఉంటుందో, ఎంత చక్కగా ఇంట్లో మెసలుతుందో దాన్ని బట్టి భర్త యొక్క ఐశ్వర్యము నిర్ణయింపబడుతుంది.
కాబట్టి ఆ తల్లి అంత అందంగా సంప్రదాయాన్ని పాటించింది. ధమ్మిల్లకాయైచ జటాధరాయ, ఆయన ఈవిడిది చెప్పారు, కొప్పేసుకుని ఉంది అమ్మవారు. అయ్యవారు జటాధరాయ, జట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన వేసుకోలేదు, మగవాడు జడలేసుకోడుగా. మగవాడు ఇలా ఇలా అల్లుకుని జడలేసుకుని పూలెట్టుకుని అవన్నీ చేయరు. కానీ ఆయనకి జటలు కట్టింది. జటలు ఎప్పుడు కడుతుంది? 2 కారణముల చేత కడుతుంది. ఒకటి, కేశ సంస్కారము చేసుకోకపోతే, అంటే తలదూకోవడం ఇలాంటి పనులు చేయకపోతే, ఏదో తైలం అలదడం, అభ్యంగన స్నానం చేయడం ఇలాంటి పనులు లేకపోతే జటలు కడుతుంది. 2, అందుకే పుట్టు జుత్తులు ఇచ్చే వరకు పిల్లల జుత్తు చిన్ని చిన్ని జటలు కట్టేస్తుంది. ఏమండి పిల్లాడి జుత్తు జటలు కట్టేస్తోంది, తొందరగా 7 కొండల వాడి దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం అంటుంటారు. జటలు కడుతుంది. అది తడి తగిలినా కూడా జట కట్టేస్తుంది. ముద్దలు ముద్దలు ముద్దల ముద్దల కింద జట కడుతుంది. పరమశివుని యొక్క జుత్తు కబరీ బంధంలా చక్కగా దూకుని నూనె రాసుకుని చక్కగా ఏదో పెద్ద కొప్పు ఇలా ముడేసుకుని ఆయన లేడు. ఆయన లేడు, ఆవిడ ఉంది. పైకి మీరు శ్లోకం చూశారనుకోండి, ఆవిడ చక్కగా ఉంటుంది, ఆయనకే సరిగ్గా చక్కగా జుట్టు ముడేసుకోవడం అది రాదనిపిస్తుంది. కానీ ఆయన అందం అంతా ఎక్కడుందో తెలుసా? ఆయన జుట్టు ఎందుకు అలా అయింది అంటే 2 కారణముల చేత అయిపోయింది. ఆయన జుట్టు జడలెందుకు కట్టింది అంటే చెడు ఉంది అక్కడ. చెమట కాదు ఆయనకి పట్టింది, ఆయన గంగని పట్టాడు. ఆయన ఎందుకు గంగని పట్టాడు? ఆయనకేమో సరదాగా గంగని పట్టుకోవడం. గంగని పడితే నాకేదో వస్తుందని పట్టలేదు ఆయన. గంగని పడితే భగీరథుడికి కోరిక తీరుతుందని తన గంగని పట్టాడు. అంటే లోకం కోసం బ్రతికే లక్షణం ఉన్నవాడు ఆవిడ భర్త. ఇది ఆవిడ కీర్తి. మా ఆయనంత గొప్పవాడు, ఇది ఆవిడ పరవశం. ఇది నీకు అర్థం కాకపోతే ఆవిడకన్నా ఆయన తక్కువ వాళ్ళ కనబడతాడు. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే లోకం కోసం బతకాలి. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే కీర్తి చేత బతకాలి. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే త్యాగము చేత కీర్తి చేత విరాజితుడు కావాలి. అబ్బా ఆయన అండి మహానుభావుడు అని నమస్కరించాలి. ఆయన ఇల్లాలండి అని కాళ్ళకి నమస్కారం చేయాలి. ఆయన ఇల్లాలండి అని బ్రహ్మరథం పట్టాలి. ఆ కీర్తి త్యాగలిగిన నడవడి పురుషుడికి ఉండాలి. అదిగో లోకం కోసం గంగని పట్టినవాడు ఆయన. భగీరథుడి కోసం గంగని పట్టాడు, భగీరథుడి కోసం గంగని విడిచాడు. కానీ ఆయన గంగని విడిచిపెడితే అందరూ వెళ్లి గబగబా అందులో స్నానం చేస్తున్నారు. ఎందుకని? భవాంగపతితంతో యం పవిత్రమితి స్పృశు, పరమశివుని యొక్క శరీరమునకు తాకింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. అప్పుడెప్పుడో గంగని పట్టినందుకు ఇప్పటికీ ఆ గంగలో స్నానం చేసిన వాళ్ళందరికీ పాపాలు పోతున్నాయి. గంగ పాపహారిణి కాగలిగింది అంటే పరమశివుని యొక్క జటాజూటములకు తగిలింది కాబట్టి. ఆయనకే వచ్చింది జుట్టు జటలు కట్టి. జటలు కట్టినా అది ఆయన ప్రజల కొరకు చేసిన త్యాగమునకు గుర్తు. ఆయన నీలకంఠుడై తెల్లని కంఠ నల్లబడినా ప్రజల కోసం త్యాగమే. హాలాహల భక్షణం చేసి నల్ల మచ్చ మిగుల్చుకున్నాడు. అది మచ్చ కాదు, ఆయన త్యాగానికి కీర్తికి ప్రతీక. ఆయన జటలు కేశ సంస్కారం పట్టించుకోనటువంటి సరి అయిన నడవడి తెలియని వాడైన కారణం చేత కాదు, భగీరథుడి కొరకు లోకం కొరకు గంగని పట్టడం వల్ల జటలు కట్టినటువంటి జటలు ఉన్నవాడు కాదు. కాదు ఆ జటలు తర్వాత కత్తిరించుకోకూడదండి, అలా ఉంచేసుకోవడం. మరి అందరూ ఆ జటలు చూసి పాపంగా గంగని పట్టాడండి, జటలు కట్టే అండానికి కదా అప్పుడు కీర్తి కాదా, మరి తర్వాత ఎందుకు కత్తిరించుకోవాలా అంటే ఇప్పుడు కత్తిరించుకున్నా మళ్లీ జటలే అవుతాయి ఆయనకి. కారణం ఏమిటో తెలుసా? ఆయన బహిర్ముఖుడు వాడు, అది ఆయన గొప్పతనం. ఆమె బహిర్ముఖురాలై తిరుగుతూ ఉంటుంది, అందుకే ఆవిడ కొప్పేసుకుంటుంది, ముందు స్నానం చేసేస్తుంది. అన్నీ ఆవిడ ఎందుకు చేసిందంటే ఆయన కూర్చుని ధ్యానం చేసుకుంటాడని. ఆయన కూడా అదే పనిగా ఆవిడ అన్ని అక్కడ పెట్టినా ఈయన పేపర్ చదువుకుంటూ అక్కడికి వెళ్ళి కూడా పేపర్ గురించి మాట్లాడుతూ పూజా మందిరంలో కూడా సెల్ ఫోన్ మాట్లాడుకునేవాడికి భార్యని అగతాట్లు పడి అన్ని సిద్ధం చేయడం ఎందుకు? అదో కష్టం తప్ప. ఇన్ని ఎందుకు పెట్టింది ఆవిడంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ధ్యానంలో తాను రమించిపోతూ ఉండిపోతాడని. అలా ఒక్క పావుగంట భర్త కూర్చున్నాడు అనుకోండి, ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. చక్కగా మా ఆయన పొద్దున్నే కూర్చుని ఓ పావుగంట ధ్యానం చేసుకుని బయటికి వస్తారు అని. ఇలా వెళ్ళి అలా వచ్చేసారు అనుకోండి, ఏమన్నా అప్పుడే అయిపోయిందా అని అనుకోండి, అబ్బో ఇప్పటికే ఎక్కువ అన్నాడు అనుకోండి, ఆవిడకి బాధగా ఉంటుంది కదా. అలా 10 నిమిషాలు భర్త కూర్చుంటేనే సంతోషమైతే ఆయన చేసేటటువంటి ధ్యానం ఎలా ఉంటుందంటే, ఆయన ఎవరి కొరకు ధ్యానం చేయాలి? ఆయన ధ్యానం చేయడానికి ఇంకొకడు లేడు. ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మగా రమిస్తూ ఉంటాడు.
ఆ రమించడంలో అలా ఉండిపోయి ఉంటాడు ఎప్పుడు. అలా ఎప్పుడు ఉండిపోయి ఉన్న కారణం చేత ఆయన జుట్టు పెరిగి 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 జటలో కట్టేసి జారిపోయి ఉంటుంది. అంటే తనలో తాను రమించేవాడు ఆయన, తనలో తాను రమించేవాడు భర్తగా దొరికాడని సంతోషించి రమించిపోయేది ఆవిడ. ఇది వాళ్ళ దాంపత్యం. నీ ఇల్లు అలా చేసుకోగలవా? ఇది స్తోత్రం చేయి, నీ ఇల్లు అలా తయారవుతుంది. అంత గొప్ప భార్య, అంత గొప్ప భర్తగా మీరు బ్రతకగలరు. అది కీర్తి తప్ప సంపాదించను తేను దాచను పురుషుడు పొద్దున్న 8ంటికి లేవను 9ంటికి లేవను పూజా మందిరాన్ని తుడిచేది పని మనిషే, పూజా మందిరంలో నీళ్లు పెట్టేది పని మనిషే, ఆఖరికి భర్త గారికి మడిబట్ట పెట్టేది ఇంట్లో పని చేసేటటువంటి పని మనిషే, ఆఖరికి భర్త గారికి ఏమైనా కావలసి వచ్చినా ఆయన పిలిచేది పని మనిషినే. ఇంట్లో భార్య ఉన్నది ఎందుకు? భోగానికి తప్ప. ఆ భార్యాస్థానాన్ని పొందినట్ట తనని తాను అవమానించుకున్నట్టు. భర్త కొన్నిటికి భార్య యందు మాత్రమే మనసు కలిగి ఉండాలి. అసలు అతిక్రమించడానికి అవకాశమే ఉండకూడదంతే. ఆయన పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుంటే ఇది లేదన్న మాట ఉండకూడదు. ఆయన ఏదైనా పదార్థం తీసుకుంటే ఇది నాకు సహించదు కదా అన్న మాట ఆయన నోటి వెంట రాకూడదు. ఆవిడ అసలు అది వడ్డించదు. ఆయన మనసు ఆవిడికి తెలుసు. ఆవిడ తరించేది దేనికి అంటే ఇందులో ఆయన్ని అనువర్తించడానికే ఆవిడ తరించడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించింది. ఇవి పనివాళ్లు చేస్తే నీ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు, నువ్వే స్థానాన్ని పొందావు, ఆయనకి భోగం ఇవ్వడానికి ఉన్నావు. అప్పుడు నువ్వు పాడయ్యావు, ఆయన పాడయ్యాడు. ఆయన పాడయ్యాడు ఎందుకో తెలుసా? కనీసంలో కనీసం ఇలా చూపించైనా చేయించుకోవాలి తప్ప అందులో ఇంకోడు ప్రవేశించి తీర్పు చెప్పడానికి అధికారం లేదు. అది భర్త దిద్దుకోవాలి, భార్యని దిద్దుకుని గృహస్థాశ్రమాన్ని నిలబెట్టుకుని ఇద్దరు తరించాలి. కాబట్టి ఘమ్మిల్లకాయైక జటాధరాయ, అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పది నా తల్లి. ఎంత గొప్పవాళ్ళమ్మా మీ ఇద్దరు, ఎటువంటి దాంపత్యం అమ్మా, ఎటువంటి అర్ధనారీశ్వర స్వరూపం అమ్మా. కాబట్టి నమశివాయైక నమశివాయ. వీళ్ళున్నారే, వీళ్ళు ఆయనకి మానాన ఆయన తరించి, ఆవిడ మానాన ఆవిడ తరించడం, అది కాదు వాళ్ళ లక్షణం. ఆయన ఆవిడ అలా నడవవలసిన అవసరం లేకపోయినా ఎవరి కొరకు నడిచి చూపించారంటే మనం అలా నడవాలని నేర్పడానికి నడిచి చూపించారు. కాబట్టి అమ్మా మీ ఇద్దరిని ఎవరు తలుచుకుంటున్నారో, ఎవరు చూస్తున్నారో, ఎవరు నమస్కరిస్తున్నారో వారికి మంగళము తప్ప ఇంకొకటి ఎందుకు కలుగుతుంది? మంగళమే కలుగుతుంది. ఇది శంకరాచార్యుల వారు చెప్పకుండా చెప్పడం ఆయన ప్రజ్ఞా విశేషం. అందుకని శ్లోకం చాలా సరళంగా ఉంటుంది. అమ్మో ఇది ఎలా చదువుతానండి అని భయపడిపోవలసినంత ఆర్భాటంగా ఏముండదు, హడావిడిగా. ఎందుకని? 100 ఉంటే 99 మంది గృహస్థాశ్రమంలోనే ఉంటారు. 99 మంది గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆ గృహస్థాశ్రమం మీద శంకరాచార్యుల వారు తీసుకున్న సన్యాసాశ్రమం కూడా ఆధారపడి ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు తరించడానికి, చదువుకోవడానికి వీలుగా స్తోత్రం ఉండాలి. తప్పది చాలా జటిలంగా ఉంటే ఎలా చదువుతారు? అందుకే అంత తేలిక ఛందస్సులో అంత తేలిక మాటలతో ఇచ్చారు. నేను చదవలేనండి అనడానికి వీల్లేదు. ఏదీ రాకపోయినా నమశివాయైక నమశివాయ అనగలవా? కొన్ని మిగిలిన పాదాలు రాకపోతే అదను చాలు. అర్ధనారీశ్వరులు కూర్చున్నారు, ఆ నమస్కారం ఒకటి చేయి, నీకు వచ్చేస్తుంది ఫలితం. అందుకని మకుటాన్ని మాత్రం నమశివాయైక నమశివాయ. ఇద్దరి లక్షణమేమి? మంగళములను ఇవ్వడమే. ఇద్దరి లక్షణమేమి? శుభములను శోభనములను ఇవ్వడమే. అందుకని ఇద్దరికి అదే సంబోధన ప్రయోగిస్తూ నమశివాయైక నమశివాయ అని చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయైక జటాధరాయ నమశివాయైక నమశివాయ. ఒక్క మాట అన్ని పూర్తి చేస్తాను. ఎందుచేత అంటే ఏమో 7 రోజులు 8 శ్లోకాలు, 2 రోజులు ఒక శ్లోకం అయింది, అది కూడా ఏదో జరిపేసి. నిజంగా చెప్తే అవుతాయా? ఒక్క ధమ్మిల్లకాయైక అంటే నల్లాలు పడుతుంది. కాబట్టి మీరు చిత్రం చూడండి, ఆ శ్లోకంలో శంకరులు చెప్పిన దాన్ని చెప్పలేదు, ఇంకా మిగిలినవి. ఒక్క అమ్మవారి కబరీబంధం, పరమేశ్వరుడి జటాజూటం మాత్రం ఆ స్తోత్రంలో 3 మాటలు ప్రస్తావించారు. 3 సత్యం. ఎందుకో తెలుసా? వీటి విషయంలో పరాకుగా ఉండి జాగ్రత్తగా ఉండండి. బహుశా శంకరులు ఈ విషయంలో రాబోయే కాలంలో గాడి తప్పుతుంది దేశం అని బాగా దీన్ని నొక్కి చెప్పాలనుకున్నారేమో, అందుకని 3 మార్లు చెప్పారు ఆ విషయాన్ని. కాబట్టి చూడండి, 2వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటారు కస్తూరికా కుంకుమ చర్చితాయి. అమ్మవారిని ఉద్దేశించి అంటున్నారు, అమ్మా నీవు కస్తూరి అలదుకుంటావు, కుంకుమ అలదుకుంటావు,
చర్చితాయై అంటే అలదుకొని ఉండేటటువంటి లక్షణం ఉన్నదానా. కస్తూరి మృగనాభి అని పేరు దానికి. ఒకానొక మృగం ఉంటుంది, జంతువు, కస్తూరి మృగము అంటారు. దాని నాభి నుండి స్రవిస్తుంది. అది విశేషమైనటువంటి సువాసనతో కూడుకున్నదై ఆ కస్తూరి అలంకారం చేసుకున్నటువంటి కారణం చేత అది దేనికి ఉద్దేశింపబడినదో తత్ఫలితాన్ని సాధించి పెట్టగలిగిన లక్షణం ఉంటుంది. లోకంలో ఒక విచిత్రమైన పోకడు ఉంటుంది. మనుష్యుడు ఒక్కడే అన్నిటి నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వాటిని అనుభవించగలిగి ఉంటాడు. సముద్రంలో చేప ఉందనుకోండి, భూమి మీదకి ఎప్పుడు రాదు, సముద్రంలోనే పడి ఉంటుంది. అలాగే ఆ చేపని ఇంకో చేప తింటుంది, అంతే అది అలా ఉంటుంది. సముద్రంలో చేప నేల మీదకి వచ్చి నడవదు. నేల మీద నడిచేటటువంటి ఏనుగు సముద్రంలోకి వెళ్ళి ఈద్దామని సముద్రంలో ఈదదు. గాలిలో ఎగిరేటటువంటి పక్షి భూమి మీద నడవదు. భూమి మీద నడిచేటటువంటి ఎలక గాలిలోకి ఎగరదు. ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటాయి తప్ప వాటి స్థానంలోకి ఇంకొకటి ప్రవేశించదు. అది వాటికి ఉన్న కట్టుబాటు, అవి అలా ఉంటాయి. అందుకే అది ఎంత గొప్పదవనివ్వండి, రెండోది తీసుకోదు. ఏనుగుకి దంతం చాలా గొప్పది, కానీ ఏనుగు దంతం నవలడానికి పనికి రాకపోయినా అంత అందంగా ఏనుగు దంతాలున్నా ఆ ఏనుగు దంతాన్ని అడవిలో ఉన్నటువంటి ఏ ఇతర జంతువు తీసుకోదు. నాకు కావాలి దంతం అని పుచ్చుకోదు. దంతం కోసం ఏనుగుని ఇతర మృగాలు చంపవు. అలాగే మీకు జింక ఉంటుంది. జింక చాలా అందమైనటువంటి జంతువు. దాని చర్మానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ధ్యానంలో చాలా తీవ్రమైన నిష్ట కల్పించగలిగిన శక్తి జింక చర్మం మనకు ఉంటుంది. కానీ ఆ చర్మాన్ని ఏ జంతువు ఉపయోగించుకోదు, మాంసాన్ని తిని వదిలిపెట్టేస్తుంది. మనుష్యుడు మాత్రం మీరు చూడండి, సముద్రంలోకి వెళ్ళి ఓడలో వెళ్ళిపోతాడు, విమానం ఎక్కి పక్షిలా గాలిలో వెళ్ళిపోతాడు, భూమి మీద నడవవలసిన దాన్ని నడవలేకపోతే కారెక్కి వేగంగా వెళ్ళిపోతాడు, ఏనుగు దంతం ఊతేస్తాడు, జింక చర్మం ఊతేస్తాడు, ఆఖరికి సముద్రంలో ఉన్న చేపని తీసుకొస్తాడు, ఎక్కడో ఉండవలసిన పావుని తీసుకొచ్చి అద్దాల్లో బిగించి చూసి ఆనందిస్తాడు. తనకి సంబంధించిన వైభవాన్ని తాను అనుభవించడం కూడా చేత కానటువంటి జీవరాశిలో ఉన్న వివిధ జాతులలో ఉన్న సమస్త సౌందర్యాల్ని తెచ్చి అనుభవించే లక్షణం ఉన్నవాడు మనిషి ఒక్కడే. ఈ లక్షణం ఉంది కాబట్టే మనం ఏం చేస్తామంటే అక్కర్లేనివన్నీ తెచ్చి అనుభవిస్తూ ఉంటాం. ఏది అవసరమో అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోడు, ఏది తరింప చేస్తుందో అది తెచ్చుకోడు, ఏది అక్కర్లేదో అది మాత్రం తెచ్చుకుని భోగస్థానం కింద వాడుకోవడం మొదలు పెడతాడు. ఏనుగు దంతం తీసుకొచ్చి ఏనుగు దంతంతో బొమ్మలు చేయించి ఇంట్లో పెట్టుకుంటే వచ్చే ఉపయోగం ఏముండదు. ఓ ఓడ బొమ్మో, లేకపోతే 2 నావికులు బొమ్మలో, లేకపోతే 2 కుక్క బొమ్మలో చేయించి నువ్వు ఇంట్లో పెట్టావు ఏనుగు దంతంతో, ఏమిటి ప్రయోజనం దానికి? ఏనుగు దంతంతో పరమేశ్వరుడు యొక్క మూర్తిని చెక్కించావు, ఆ తెల్లతనం దానిలో నిబిడీకృతమై ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేశావు అనడానికి అర్హత ఉంటుంది. సృష్టిలో పరమేశ్వరుడు ఇంత గొప్ప గొప్ప వాటిని ఎందుకు ఉంచాడంటే యథార్థములకు ఇవన్నీ మనుష్యులు ఉపయోగించుకోవడానికి. మీరు చూడండి, ఆవు ఎక్కడో గడ్డి తింటుంది, ఎక్కడో వాహినిలందు జలంబు త్రాగగా అంటాడు పరీక్షిత్ మహారాజు గారు భాగవతంలో. ఎక్కడో అలా ప్రవహిస్తున్నటువంటి నీటి గుంతలలో ఉన్నటువంటి నీటిని తాగుతుంది. అది మనకు అవసరమైన నీరు కాదు, అది తాగుతుంది ఆవు. మనకి పనికిరాని గడ్డి తాను తింటుంది. వాచివి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడిటి నిర్దళితంబుగా చేసే వాడు తా కీచరుడైనా అంటారు. అది మనకి పనికిరాని గడ్డి, మనకు పనికిరాని నీళ్లు తాను తాగుతుంది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ జీర్ణమయ్యే పాలని, ఇహంలో చేసిన పాపాల్ని పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అభిషేకం చేయడానికి వీలైన పాలని ఇస్తుంది. ఆ ఆవు తన గోత్రనామాలతో తాను ఎప్పుడైనా అభిషేకం చేసుకుందా? మనం చేసుకుంటాం. మన కొరకు ఉపయోగింపగలం. ఆ ఆవు పాలు నువ్వు కాఫీకి ఉపయోగించుకుంటే నేరస్తుడివి నువ్వు. ఆ ఆవు పాలు అభిషేకానికి ఉపయోగించుకుంటే నువ్వు సక్రమంగా ఉపయోగించుకున్నవాడు. వస్తువు ఉండడం కాదు, వస్తువు ఎందుకుందో దాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలో నీకు తెలిసి ఉండాలి. అలా ఉన్ననాడే నీ ఆశ్రమం సిద్ధిస్తుంది. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉన్నదాన్ని వాడాలి, లేకపోతే దానికి అర్థం ఉండదు. బ్రహ్మచారి కాటుక పెట్టుకోకూడదు, గృహస్థు కాటుక పెట్టుకోవచ్చు, కంటికి సెలవ చక్కగా పెట్టుకోవచ్చు, దోషం లేదు. బ్రహ్మచారి పూలదండ మెడలో వేసుకోకూడదు, గృహస్థు మెడలో పూలదండ వేసుకోవచ్చు.
బ్రహ్మచారి నగలు పెట్టుకోడు, గృహస్థు మెడలో హారం వేసుకోవచ్చు. బ్రహ్మచారి తాంబూలం వేసుకోడు, గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు. ఇంటి ఇల్లాలు మధ్యాహ్నం తాంబూలం వేసుకుని తీరాలి, భర్త ఆయుర్దాయం జరుగుతుంది. వేసుకోవలసినది వేసుకోవడం మానేసి భర్త గారు తాంబూలం పూజామందిరంలో పెట్టడం, భార్య తాంబూలం వేసుకోవడం. అప్పుడు ఇంకా ఈశ్వరుడు సృష్టించినటువంటి అపూర్వమైన ఆకులలో ఒకటి నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణే రసం యుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని కదా మంత్రం. నాగవల్లి అని పేరు దానికి. ఆ నాగవల్లి అనబడేటటువంటి తమలపాకుకున్న గొప్పతనం ఏమిటంటే అది పువ్వు పూయదు, కాయ కాయదు. కమల పుష్పాలు అని మీరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడ ఉండవు. అలాగే సృష్టిలో అపురూపంగా వచ్చిన వాటిలో ఒకటి మృగనాభి. మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క నాభి నుండి స్రవించేటటువంటి విశేష పరిమళం కలిగినటువంటి ఒక ద్రవ్య విశేషం. దానితో బొట్టుంచుకుంటే నువ్వు ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నావో ఆ ఫలితం కలుగుతుంది. బొట్టు ఎందుకు ఉంచుకుంటారు? స్త్రీలైతే ఒక ప్రయోజనానికి ఉంచుకుంటారు, పురుషుడైతే ఒక ప్రయోజనానికి ఉంచుకుంటాడు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు విన్నావు, ఎన్ని పుస్తకాలు చదివావు అన్నది కాదు. నీకు బొట్టు పెట్టుకోవడం రానంతసేపు నీకు అసలు సనాతన ధర్మం గురించి ఏమీ తెలియదని గుర్తు. ఎందుచేత అంటే పురుషుడు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పినట్టు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత జీవుడు ఇంకో శరీరంలో కడతాడు, ఇక్కడ చేసిన పాపపుణ్యాలు అనుభవిస్తాడు. కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, వేదం ఏం చెప్పిందో అలా బతుకుతాను అని ఒప్పుకున్నాడు అని గుర్తు. అందుకని బొట్టు పెట్టుకున్నాడు. బొట్టు పెట్టుకున్నాడు అంటే మీరు దగ్గరికి తీసుకోవచ్చు. ఆయనకి పాపపుణ్య వివక్ష ఉంది, భయం ఉంది, పునర్జన్మ మీద బెదురుంది. కాబట్టి మీరు దగ్గరికి పెట్టుకోవచ్చు. బొట్టు లేదు అంటే అసలు ఆయన పునర్జన్మ సిద్ధాంతం అని అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ పాపపుణ్యాలు ఏమవుతాయి? ఆయన ఇంకొకసారి అనుభవిస్తానని ఆయన ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోని వాడిని దగ్గరికి తీసే ఆయన పాపాన్ని ఇంకోలా కడిగేసుకుంటానన్న వాడిని నువ్వేం చేయగలవు? కాబట్టి బొట్టు అన్నది పురుషుడికి అంత ప్రధానమై కూర్చుంది. బొట్టు దృష్టి దోషాన్ని హరిస్తుంది. పైగా బొట్టు జ్ఞాన కేంద్రం ఉంటుంది ఇక్కడే. అందుకే చూడండి, ఏదైనా ఆలోచన నిలబడలేదనుకోండి, ఏదో జ్ఞాపకం రాలేదనుకోండి, కళ్ళు మూసుకుని దృష్టిని భ్రూమధ్యమునందు కేంద్రీకరిస్తారు. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, మనసుకి అధిష్టానం. ఇక్కడ ఎప్పుడు ఆలోచన నిలబడుతుంది, మళ్ళీ తిరిగి జ్ఞాపకానికి తీసుకొస్తుంది. ఆ జ్ఞాపక శక్తి దృష్టి దోషం వలన విరిగిపోకుండా ఉండాలి అంటే ఆజ్ఞాచక్రము తిలకము చేత కాని కుంకుమ చేత కాని ఆచ్ఛాదింపబడి ఉండాలి. ఇన్ని ప్రయోజనములు నెరవేర్చేది ఆ మృగనాభి, ఆ కస్తూరి పెట్టుకోవాలి. అది సువాసనలు వెదజల్లుతుంటుంది. స్త్రీ ఆడవారు ఎందుకు పెట్టుకుంటారంటే సభర్తృక, భర్త జీవించి ఉన్నాడు అని గుర్తు. సువాసిని, సువాసిని ఎక్కడుందో అక్కడ కామాక్షి ఉన్నట్టు. కామాక్షి కంచిలో లేదు, ఇదిగో ఇక్కడ నా ఎదురుగుండా ఉన్న సువాసిని రూపంలోనే కామాక్షి ఉంది. సువాసిని సువాసిన్యర్చన ప్రీత, అటువంటి సువాసిని నేను పరదేవతాత అనుగ్రహాన్ని పొంది ఉన్నదానను అని చెప్పడానికి కస్తూరి తిలకాన్ని పెట్టుకుంటారు. అమ్మవారు కస్తూరి తిలకం పెట్టుకుంటారు. అందుకే కస్తూరి తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్లతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయేత్ అని. ఆవిడ కస్తూరి తిలకాంచితేందు విలసత్, ఆవిడ కస్తూరి తిలకంతో చంద్రరేఖతోటి ఇవాళ ఆకాశంలో ఉంది. అమ్మవారి అయ్యవారి కిరీటం మీద ఉండేటటువంటి చంద్రరేఖ శుక్లపక్ష తదియ నాడు ఉండే చంద్రరేఖ. ఇప్పుడే నేను మీ పట్టణానికి కారులో వస్తూ ఆకాశంలో ఆ చంద్రరేఖను చూసి ఒక్కసారి కామాక్షి కిరీటం మీద, చంద్రమౌళీశ్వరుడి కిరీటం మీద ఉండేటటువంటి ఆ చంద్రరేఖని భావించి లోపల నమస్కారం చేసుకుని వచ్చాను. కాబట్టి ఆ చంద్రరేఖని ఇవాళ దర్శనం చేయొచ్చు. కాబట్టి ఆ తల్లి విలసత్పూర్ణి, ఆ పక్కన కిరీటం పక్కన చంద్రరేఖ ఉంటుంది, నుదుటి మీద కస్తూరి తిలకం ఉంటుంది. ఈ కస్తూరి తిలకం శోభ, ఆవిడ నుదురు కాంతి, చంద్రబింబం యొక్క కాంతి, కిరీట మణుల యొక్క కాంతి, ఆ స్వర్ణము యొక్క కాంతి, ఇన్ని కాంతులతో ఆవిడ ముఖం విరాజిల్లుతుంది. అసలే ఆవిడ కాంతి స్వరూపిణి. యాదేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆమెయే కాంతి రూపంలో ఉంటుంది. అటువంటి తల్లి
రాశీభూతమైన కాంతి స్వరూపంగా అక్కడ కూర్చుని దాన్ని ఉద్దీపింపచేయగలిగేటటువంటి కస్తూరి బొట్టు పెట్టుకుంది. ఇక్కడ కూడా సింధూరం పెట్టుకుంటుంది ఆవిడ. బాలసూర్య బింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. కాబట్టి కస్తూరి తిలకం పెట్టుకుంది ఆవిడ. ఇప్పుడు ఆ కస్తూరి తిలకం పెట్టుకున్న అమ్మవారి మోము ఎలా ఉంటుంది అంటే అసలు మీరు ఇలా చూడగానే కన్ను తిప్పలేరు. ధ్యానమునందు అమ్మవారి ముఖమండలాన్ని కానీ ఎవరైనా ఒక లిప్తకాలము దర్శించగలిగితే కొన్ని గంటల సమాధిలో పెడతారు. ఎందుకు పెడతారో తెలుసా అండి? కారణం ఒకటే, ఇక ఆమె ముఖమండలాన్ని చూసిన తరువాత వేరొక వైపుకి మనసు తిరగదు, ఇంద్రియములు బహిర్ముఖములు కావు. అంత కాంతి అమృతము కారిపోతుంటుంది ఆవిడ ముఖంలోంచి. అంత కారుణ్యమూర్తి నా తల్లి పరదేవత. ఆ తల్లి ముఖమే ఎర్రటి కాంతి, దానికి తోడు ఎర్రటి బొట్టు, ఇక్కడ సింధూరం, ఆ పైన బంగారు కిరీటం, ఆ పైన చంద్రరేఖ, ఇన్ని కాంతులు పసుపు తెలుపు ఎరుపు మణుల కాంతులు కలిపి కొత్త కాంతులు చిమ్ముతుంటుంది. దానికి తోడు కాంతికి విషబ్బితే, కాంతికి వాసనబ్బితే వాసనలు కూడా విరజిమ్ముతుంటుంది ఆవిడ. ఎందుకని ఆ కస్తూరి మృగమదమునకున్న లక్షణం ఏమిటంటే అది సువాసనలు వెదజల్లుతుంది. అటువంటి తిలకం పెట్టుకున్న అమ్మవారి ముఖమండలం చూడగానే కళ్ళకి కలిగిన ఉపవాసం తీరిపోతుంది. ఆ సువాసనల చేత ముక్కునకు కలిగినటువంటి ఉపవాసం తీరిపోతుంది. ఇంద్రియములన్నీ వెనక్కొచ్చి ఆవిడ ముఖము నుండి స్రవించేటటువంటి ఆ కరుణారస ధారలను గ్రోలడం చేత కడుపు నిండిపోతుంది. తాను ఆ తన్మయత్వంలో అలా ఉండిపోతాడు. మహానుభావుడు శరభోజీ మహారాజు గారు వచ్చేటప్పటికీ అదిగో ఆ స్థితినే పొందాడు అభిరామ భట్టు. కాబట్టి అటువంటి ముఖమండలం కలిగిన తల్లి, అంతటి కాంతి స్వరూపిణి, ఏవి కాంతిని ఉద్దీపింపచేస్తాయో వాటిని ఆవిడ అలంకారం చేసుకుంటుంది. కాంతిని నొక్కేస్తాయి ఏవి? ఏదో దీపం ఉందనుకోండి, నిప్పుల మీద మీరు బూది జల్లేశారనుకోండి, కాంతి అణగిపోతుంది. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఆలోచుకుంటాడు ఆయన బూది రాసుకుంటాడు. అంత మాత్రం చేత పనికి మారిన వాడు కాదు. ఆయన బూది రాసుకోవడంలో గొప్పతనం ఏమిటో ఇవాళ మీకు కస్తూరిక అంతే చెప్పాను, ఇంకా అది కూడా పూర్తి చేయలేదు. కుంకుమ చర్చితాయి, దీన్ని రేపటి రోజున పూర్తి చేస్తాను.